వెల్కమ్ టు AP19 న్యూస్. ఎన్నికల మరోసారి విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో కొనసాగిన యాత్ర ఈ రోజు కర్నూలు జిల్లా తుగ్గలిలో నిర్వహించారు. రాష్ట్రంలో మంచి పాలన కొనసాగించడంలో తమకు తోడుగా ఉండాలని సీఎం జగన్ ప్రజలను కోరారు. కుల మత పార్టీలకు అతీతంగా పనిచేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో లంచాల పాలన ఉండేదని, జన్మభూమి కమిటీలదే రాజ్యమని సీఎం జగన్ విమర్శించారు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం చేసి చూపిస్తామని తెలిపారు. ప్రతి ఇంటి తలుపు తట్టి సాయం అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి మార్పులు కనిపించలేదని, 58 నెలల్లో స్పష్టమైన మార్పులు కనిపించాయని తెలిపారు. లంచాలు వివక్ష లేకుండా సంక్షేమం ఇస్తున్నామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఈ తొగ్గలి గ్రామంలో 6,15,00,000 రూపాయలు ఒక్క తొగ్గలి గ్రామంలో ఇచ్చాం. అదే మాదిరిగా రాటన గ్రామంలో 5,49,00,000 రాటన గ్రామంలో ఇచ్చాం. ఇలా అన్ని పథకాలు కూడా చెప్పుకుంటా పోతా ఉంటే మొత్తంగా లంచం లేకుండా, వివక్ష లేకుండా సాధ్యమయ్యే పని కాదు ఎక్కడైనా కూడా అనే దానిని మార్పు చేసి సాధ్యమవుతుంది, వ్యవస్థ తీసుకుని రాగలుగుతాము. లంచాలు వివక్షే కాదు, ఇవేవి కూడా లేకుండా చేయడమే కాకుండా గాంధీ గారి కలలుగన్న గ్రామ స్వరాజ్యం ప్రతి గ్రామంలోనూ చూపించగలుగుతాము అని చెప్పి ప్రతి 60 ఇళ్లకు, ప్రతి 70 ఇళ్లకు ఏకంగా ఒక వాలంటీర్ను పెట్టి నేరుగా ప్రతి పథకము ప్రతి ఇంటి దగ్గరికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి అక్క, చెల్లి, అవ్వ, తాత అంటూ మన ఊరి పిల్లలే, మన ఇంటి పిల్లలే, మన చుట్టుపక్కల పిల్లలే మన మనవళ్ళగా, మన మనవరాళ్ళగా మన ఇళ్ళకే వచ్చి ప్రతి పథకము కూడా నేరుగా మంచి జరిగిస్తూ చేతుల్లో పెట్టి పోతా ఉన్నారు. ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో SVEEPలో భాగంగా 2K రన్ నిర్వహించారు. శనివారం ఉదయం విజయవాడలోని అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఈ రన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతిరాణా టాటా, VMC కమిషనర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. SVEEP ద్వారా ప్రజలు తమ ఓటును ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చన్నారు. 80% ఓటింగ్ లక్ష్యంగా జిల్లా వ్యవస్థ పనిచేస్తుందని అన్నారు. బయట ఒక మంచి ప్రోగ్రామ్ అనేటువంటి చేయాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు చేసాం. దీంట్లో నో యువర్ ఓట్ అనేటువంటిది ఒక ప్రొవిజన్ అనేటువంటిది పెట్టుకున్నాము. నో యువర్ అంటే ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క ఓటు తెలుసుకోవడము, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ తెలుసుకోవడము. దీనితో పాటుగా సిటీలో 66% మాత్రమే యావరేజ్గా ఉన్నటువంటి ఓటింగ్ని దానికి సుమారుగా 78 to 80% అనేటువంటి తీసుకువెళ్ళడానికి ఏం చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న కాయస్ మనం మెయిన్ సెంటర్స్లో, విజయవాడ మెయిన్ సెంటర్స్లో మనం పెడతాము. అక్కడ ఎవరు కానీ వచ్చి మీ ఓటు ఉందా లేదా, నా ఓటు ఉందా లేదా, అలాగే నా ఓటు ఉంటే నేను ఎక్కడ వెళ్ళి ఓటు వేయాలి అది మీరు తెలుసుకోవచ్చు. అర్బన్ ఎపతి అంటే మన లాస్ట్ ఎలక్షన్ చూస్తే 66% మాత్రమే విజయవాడ ఓటింగ్ ఉంది. అది ఖచ్చితంగా మనం ఒక 80%కి వెళ్ళాలి అంటే ఈ స్వీప్ యాక్టివిటీ భాగంగా మనం ఇలాంటి రన్ కానీ తర్వాత ఇలాంటి నో యువర్ పోలింగ్ స్టేషన్ ఇనిషియేటివ్స్ మనం ముందుగా తీసుకువెళ్తున్నాము. 2024-25 విద్యా సంవత్సరానికి అవసరమైన 4.42 కోట్ల పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రక్రియ ప్రారంభమైందని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రక్రియను శనివారం విజయవాడలో స్వయంగా ఆయన పరిశీలించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి అంటే జూన్ 12వ తేదీ నాటికి విద్యార్థులకు అందించేందుకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తాడేపల్లి కార్పొరేషన్ పరిధి బ్రహ్మానందపురంలో వైసీపీ ప్రచార వాహనం ధ్వంసం చేసి వాహన చోదకుడిపై దాడి చేసిన ఘటనపై ఎమ్మెల్యే ఆర్కే నిప్పులు చెరిగారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
నారా లోకేష్ కు జరిగిన ఘటనకు సంబంధం లేకపోతే బీసీలకు మురుగుడు లావణ్యకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. ప్రశాంతంగా ఉన్న మంగళగిరిలో అల్లర్లు సృష్టిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా లోకేష్ గారికి చెప్తుంది ఏంటి అని అంటే, మీకు ఓటమి తథ్యం అనేది మీరు గ్రహించారు కాబట్టి ఇవాళ బీసీలు పోటీ చేస్తున్నటువంటి దాన్ని మీరు ఓర్చుకోలేక ఇలా హింసాత్మకరమైనటువంటి సంఘటనలు చేస్తే అన్న బీసీలు భయపడిపోతారేమో, వెనకడుగు వేస్తారేమో అనే ఉద్దేశంతో మీరు చేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. దయచేసి ప్రశాంతమైనటువంటి మంగళగిరిలో ఇలాంటి హింసాకర సంఘటనలకి తెర లేపవద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మంగళగిరి మంచి మంగళగిరి, ప్రశాంతకరమైనటువంటి మంగళగిరి. ఇలాంటి మంగళగిరిలో మరొకసారి అలాంటి సంఘటనలు కనుక పునరావృతం అయితే బీసీలంతా ఏకమయ్యి, ఈ మంగళగిరి ప్రజలంతా ఏకమయ్యి, లోకేష్ గారు మీరు నా చేతిలో సుమారు 5,500 ఓట్లతో ఓడిపోయారు, రేపు రాయబోయే రోజుల్లో 20-25,000 ఓట్లతోటి మిమ్మల్ని ఓడించేటట్టుగా ఇక్కడ బీసీలు సిద్ధమై ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మీరు నిజంగా ఈ పని చేయకపోతే బేషరతుగా క్షమాపణ చెప్పండి మా మురుగుడు లావణ్య గారికి, బీసీలకి. మేము ఇది మా వాళ్ళు చేసినటువంటి తప్పు, ఇక మేము ఇది పునరావృతం కాకుండా చూసుకుంటామని. సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు తమకు మద్దతు ఇస్తున్నారని మాజీ మంత్రి సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ అయోధ్యనగర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. బోండా ఉమాల తాను కుల మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయనని అన్నారు. సీఎం జగన్ కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ఆఫీస్లో ఎవరు పెట్టాడు నేనైతే చూడలేదు, కానీ మాకు అందరూ సహకరిస్తారు, సహకరించబోంది ఏం లేదు. ఇతనికి బోండోమాలాగా కులాలు మతాలకు అడ్డం పెట్టుకునే వ్యక్తిని కాదు నేను గుర్తుపెట్టుకోండి. మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా పనిచేసే వ్యక్తి తప్ప ఇటువంటి 4-5 పెయిడ్ వర్కర్స్తో మాట్లాడించిన మాత్రాన మాకేది ఊడేది లేదని మాత్రం తెలియవచ్చు. నూజివీడు మండలం తుక్కులూరులో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. నూజివీడు హనుమాన్ జంక్షన్ ప్రధాన రహదారి ఎంఎన్కే రోడ్డుపై బైపాస్ సమీపంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నూజివీడు రూరల్ ఏఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ప్రకారం 50,000 లోపు నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందన్నారు. నియమావళి పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అన్నారు. అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్, తిమ్మయ్యపాలెంలోని చెక్పోస్ట్ వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాట్లు చేసినట్లు సీఐ కృష్ణయ్య శుక్రవారం స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణలో నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. రాజకీయ నేతలు ఇంటింటి ప్రచారానికి డీఎస్పీ దగ్గర అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కృష్ణయ్య తెలిపారు. అద్దంకిలో భవానీ సెంటర్ టు తిమ్మాయిపాలెంలో చెక్ పోస్ట్ కూడా పనిచేయడం జరుగుతుంది. వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నాము. అలాగే ఈ ఇంటింటి ప్రచారం కానీ ఎలాంటి ప్రచారం కూడా అనుమతి అనేది కంపల్సరీగా తీసుకోవాలి. దానికి సంబంధించిన ఈఆర్ఓ గారి దగ్గర, ఎంఆర్ దగ్గర అప్లై చేసుకోవాలి. ఎలాంటి వాహనాల మీద గుర్తులు కానీ సింబల్స్ కానీ పర్మిషన్ లేకుండా తిరగడానికి వీల్లేదు. అలా తిరగాలనుకుంటే మీరు ఖచ్చితంగా విఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ నాలెడ్జ్లో ఉండాలి. అలాగే చెక్ పోస్టులో కూడా 2 షిఫ్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. తిరువూరు నియోజకవర్గం తిరువూరు జాతీయ రహదారిలో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్ను కారు ఢీకొట్టింది. బైక్పై తిరువూరు వస్తున్న విసన్నపేట మండలం వేమరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 2 వ్యక్తులు గాయాల పాలయ్యారు. ఈ ఇద్దరిని తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ ప్రారంభించారు. కొద్ది రోజులుగా గుంటూరు పట్టణంలో ఎండలు మండిపోతున్నాయి.
2 రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు నగరాన్ని శనివారం పొగమంచు కమ్మేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. తెల్లవారుజాము నుంచి తెల్లగా పొగమంచు ప్రారంభమై క్రమేణా పెరుగుతూ నగరం మొత్తం దట్టమైన పొగమంచుతో నిండిపోయింది. వాతావరణం చల్లబడడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో 13 ఏళ్ల బాలుడిపై కుక్క దాడి చేసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కె వినయ్ ప్రసాద్ తనయుడు ఇంటి పక్కనే బంధువుల కుక్కకు అన్నం పెట్టాడు. పెట్టి వెనక్కి తిరిగి చూడగానే కుక్క కరిచిందని బాధితుడు వాపోయాడు. కాలికి సుమారు 10 గాయాల వరకు ఉన్నాయని వైద్యులు తెలిపారు. కుక్క కరిచిన గాయాలతో బాధిత బాలుడు ఆసుపత్రిలో కేకలు అరుపులు వేస్తున్నాడు. అతివేగంతో వచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో కారు బెల్లును తెరుచుకొని పగిలిపోయిన సంఘటన తణుకు మండలం దువ్వలో చోటు చేసుకుంది. శనివారం విజయవాడ వైపు నుంచి భీమవరం వెళ్తున్న కారు దువ్వ జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి బైక్ను తప్పించబోయి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. కారు వచ్చిన వేగానికి కారు బెల్లును సైతం బయటకు వచ్చి పగిలిపోయాయి. ఆ సమయంలో కారులో 4 యువకులు ఉన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.